రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి అవకాశాలు, లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా నిరుద్యోగుల ఊసే పట్టించుకోకపోగా ఉన్న ఉద్యోగ వాలంటీర్ ఉద్యోగాలను, అదేవిధంగా రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలను తొలగించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ను ఏ ఇయర్కి ఆ ఇయర్ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పినారు. ఈరోజు జనవరి 9వ తారీఖు అయినా కూడా జాబ్ క్యాలెండర్ మాట ఎత్తడం లేదు. అదేవిధంగా బైజూస్ సంస్థ పైన గతంలో విద్యార్థి యువజన సంఘాలు విశాఖలో రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే అదే అక్కసుగా భావించి ఈరోజు వారిపైన రౌడీ షీట్లు బనాయించినారు. మేమేం మీ ఆస్తులు అడిగామా? నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అడిగాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపు రాష్ట్రంలో 3,20,000 ఉద్యోగాలు పైగా ఈరోజు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే 1,20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాక్టరీలు మీరే సృష్టిస్తామని చెప్పినారు. వీటన్నిటిపైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడా, లేదంటే ఉపాధి అవకాశాలు ఎక్కడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వీటన్నిటిపైన ఏ చర్యలు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా కనీసం నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలపైన, నాయకులపైన బనాయించిన రౌడీ షీట్లు ఎత్తేయాలి. అదేవిధంగా 1వ తేదీ ప్రకటిస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తారు అని ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభాకర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు, కడప.